నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. సో ఆయన చాలా కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేయడం జరిగింది. ఎడమకాలి చెప్పుతో కొడతానంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలంతా కూడా వైరల్ అవుతా ఉన్నాయి. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారితో. అక్క నమస్తే. సో మీ ముఖ్యమంత్రిని ఎడమకాలి చెప్పుతో కొడతానన్నటువంటి కేటీఆర్ వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మీరు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా మీరు ఏం సంబంధం? అటు చెప్పుతో కడతా అన్నాడేమో, ఉట్టిగా నోటి మాట్లాడుతాను అడిగిండు, చెప్పిండు. ఆయనకి నా చెప్పు బాటా చెప్పున్నది, ఇది కొత్తది, ఇంకా ఇగో పేరు కూడా పోలేదు. దొంగ వెధవ ఏమనుకుంటున్నాడు? ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతోని కొడతా, దారిలో పోయే కుక్క అని మాట్లాడుతుండే. నేను ఇవన్నీ మాట్లాడాను, కానీ ఇక మలం రాయాలే. కుక్క గిట వస్తే పోత దారిలో గిట పిచ్చి కుక్క గరిచిందంటే బొడు చుట్టూ 33 ఇంజక్షన్లు వేసుకోవాల్సి వస్తుంది. బిడ్డ జాగ్రత్తగా ఉండు, నోరు అదుపులో పెట్టుకో. ఊకున్నా కొద్ది ఎక్కువ అయిపోతుంది. ఒక్కవేళ గిట మా కాంగ్రెస్ పార్టీకి చాలా సౌమ్యంగా ఉండే అలవాటు, ఇంకా మేము ఓర్పుని సహించే అలవాటు ఉన్నది. స్వతంత్రం తీసుకొని రావడం లోపల శాంతియుతంగా తెచ్చినాము. ఈరోజు తెలంగాణ ఇచ్చిన వాళ్ళం మేము. మా జోలికి, మా పార్టీ జోలికి, మా నాయకుని జోలికి, మా ముఖ్యమంత్రి జోలికి వస్తే రోడ్డు మీద ఏండన పోతే అడ్డం పడితే అన్నావు కదా, నువ్వు ఏండన పో. పిచ్చి కుక్కలు కరుస్తాయి. నువ్వు ఒలిరినందుకు ఆ కుక్కలు చాలా కుక్కలు ఎదురు చూస్తున్నాయి. అంటే ఇక్కడ ఎప్పుడు బయటికి వెళ్తాడు, నీకు ఖర్చుదాం బొడ్డు చుట్టూ వేసుకుంటాడు, 1-2 కాదు అనుకున్నాడు. ఏదవా ఏమనుకుంటున్నావురా? ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికొచ్చినట్ల కుక్కలాగా వాగి మళ్ళీ మీదకెళ్ళి ఎడమకాలు చెప్పుతోని కొడతా అంటే నేను కుడికాలు చెప్పుతోని కొడతాను. నీకు ఎడమకాలు చెప్పు తీయడానికి ఆలస్యం అవుతుంది, నాకు కుడికాలు జల్దీ వస్తుంది తీయనికి. మజాక్ అయిపోయిందా బిడ్డ? ఊకున్న కొద్దీ తమాషాలు చేస్తున్నావు. ఏం నోటికి వచ్చినంత మాట్లాడితే హైలైట్ అనుకుంటావా? మీడియా ముంగల్ లొల్లి చేస్తే మీ చెల్లెలు వెనకాల నుంచి అంటున్నది ఆ మాటలన్నీ మూసుకపోవాలని అనేది. ఏంద్రా నీ తమాషా? వారం రోజుల కింద గెలికింది ఎవరు? రేవంత్ రెడ్డి గారిని. మొగోనివైతే చూపి ఏం మాటలు మాట్లాడినావు నువ్వు మొన్న? ముఖ్యమంత్రిని పట్టుకొని గతంలో మా నాయన వయసోనికి అంటారా, తండ్రి వయసోనికి అంటావా అని అంటే మరి నీకు ఇంకిత జ్ఞానం లేదా? ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టరాదని ఎట్లా పడితే అట్లా మాట్లాడి నీకేం నోరు నాలుకకు నరం లేదని ఇష్టం వచ్చినట్లు ఇడిచేసావా? ఇష్టం వచ్చినట్లు ఇడిచేస్తే ఎర్రగడ్డల మంచిగా గడుతున్నారు హాస్పిటల్, మంచి రూమ్ చూసి తీసుకొని పోయి ఆడ కరెంట్ షాట్లు పెట్టిస్తారు. బిడ్డ ఏమనుకుంటున్నావు? కుక్క గరిస్తే 33 ఇంజక్షన్లు, మెంటల్ ఎక్కితే ఎర్రగడ్డల కరెంట్ షాట్లు పెడతారు. జాగ్రత్త. చాలా నోరు ఎక్కువ అయిపోయింది నీది. కంట్రోల్ తప్పుతున్నావు. ఆల్రెడీ నీకు పిచ్చెక్కినోనివే ఉన్నావు. ఇంకా ఎక్కువ ఓడిపోయిన ప్రతి ఎన్నికలలో ఓడిపోయినప్పుడల్లా ప్రెస్టేషన్ చూపిస్తున్నావు. అప్పుడేమో డిస్కో డాన్సులు చేస్తేవి జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు, ఇప్పుడేమో పిచ్చుకుక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయే వరకు పిచ్చుకుక్క గడిచినట్ల ఒలురుతున్నావు. నీకున్న బాధ ఏంటంటే బాకీ కార్డు పట్టుకొని తిరిగితిమి, అయినా కాంగ్రెస్కే 70% ఇచ్చిరి. మేము అన్ని ఊర్లలోకి వస్తే తరిమి కొడతారంటివి, అయినా కాంగ్రెస్కే మ్యాండేట్ ఇచ్చిరి. పంచాయతీ ఎన్నికలలో పోనీకి ధైర్యం లేదా అంటివి, పంచాయతీ ఎన్నికలలో పోతిమి. జూబ్లీహిల్స్ లో ఓడిపోతావు అంటివి, జూబ్లీహిల్స్ లో 25,000 మెజార్టీతో గెలుస్తేమి. నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేయడానికి అభ్యర్థి దిక్కులేక వస్తేవి. పార్లమెంట్ ఎన్నికలలో ఒక్కడు గెలవకుండా బండి 0 వచ్చింది. సికింద్రాబాద్ బై ఎలక్షన్లలో ఖతం అయిపోయినావు. ఇంకా హైదరాబాద్ అంతా మాకే ఇచ్చారు మ్యాండేట్ అంటే ఒక్కొక్కటి ఖతం అయిపోతున్నది. పునాది పుడుచుకొని పోతున్నది. కాబట్టి నీ కలలు కన్నావు, యువరాజ్ అయితా, ముఖ్యమంత్రి అయితా అని కలలు కన్నావు. ఆ కలలాగానే ఉంటది. మీదికి పరలోకం పోయినాక ఆ కళలు చూడాల్సి వస్తుందని భయంతోని, బాధతోని, ప్రెస్టేషన్తోని, ఆవేశంతోని, ఆవేదనలో వచ్చినటువంటి మాటలు ఇవి. బిడ్డ నీ ఇంట్లో చూపించుకో, నీ భార్య దగ్గర చూపించుకో. అవన్నీ నీ ఇంట్లో ఎవరైనా పనోళ్ళుండి నీ మాటలు నువ్వు జీతం ఇస్తే పడేటోళ్ళ దగ్గర చూపించుకో. అవన్నీ బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రికి నోటికి వచ్చినట్ల మాట్లాడితే ఇక్కడ చాలా ఉంది, క్యాడర్ చాలా ఉంది, రేవంత్ అన్న అభిమానులు చాలా ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. జాగ్రత్త బిడ్డ. నోటి దురద ఎక్కైతే నాలుకకు దురదది ఒక ఆకు ఉంటుందంట, ఆ దురదాకు రాసుకో, తక్కువైతుంది. ఇంకా కొంచెం ఎక్కయిందంటే తీసుకొని పోయి మెంటల్ హాస్పిటల్ వేస్తారు. ఏదన్నా ఒకటి చేసుకో, కానీ మర్యాద తప్పకు. మర్యాద ఇచ్చిన కొద్ది ఇస్తున్నాము. నేను నోరు జారొద్దు అనుకున్నా, కానీ నిన్న మాట్లాడినటువంటి మాటలకి నోరు జారుడు కాదు, ఇంటికి పోయి ఆడవాళ్ళందరూ కలిసి చెప్పులతో కొట్టాలి అనిపిస్తున్నది నాకైతే. కానీ ఇక నేను ఇడుస్తున్నా. ఎందుకు అంటే బురద మీద రాయేసి మొహం మీద చిట్లించుకున్నాడు ఎందుకని ఇడిచేస్తున్నాం. కానీ ఇక నోరు కంట్రోల్ లేకపోతే ఇక మాటలు కావు, రేపు పొద్దున తూటాలే వస్తాయి. బిడ్డ ఎక్కడి నుంచి వచ్చినావురా నువ్వు?
ఏంటో అమెరికాలో చిప్పలు కడిగి బతుకునేటోని అమెరికాలో చిప్పలు కడిగిన అంటారు, నేను చిప్పలు కడిగినా ఇంట్లో పని చేసుకున్నా. అరే బేకూఫ్, అమెరికాలో నువ్వు ఇంట్లో కడిగితే ఎవడేమనలేదు. మీ చెల్లెల పెళ్లికి రానికి కూడా పైసలు గతి లేకుండే, నీ దగ్గర వీసాకి పైసలు గతి లేకుండే. మా కాంగ్రెస్ పార్టీ నేత మధు యాస్కి మీ చెల్లెల కోసము నీకు రానికి టికెట్ వీసా వేస్తే వచ్చినావు. నువ్వేం గడిగి బతికినావో తెలియదా? నువ్వు అంతెందుకు శ్రీశైలం యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ అడుగుదాం నడువు. నీ బతికేముండే? మీ నాయన బతుకు ఏడు నుంచి వచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పైసా మీ దగ్గర? చెప్పాలే తెలంగాణ ప్రజలకు. హైదరాబాద్ భూములన్నీ అమ్ముకుంటే వచ్చినాయా, లేకపోతే తెలంగాణ ప్రజల సొమ్ము ఎగనాకేస్తే లక్షల కోట్లు మీ కొంపకు చేరినాయా? ఇవన్నీ అడుగుతారనే భయానికి ఇక రేవంత్ రెడ్డి గారి మీద ఏడుస్తున్నావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే గోడకు సున్నాలు వేసుకున్నాడు, పెయింట్లు వేసుకుని ముఖ్యమంత్రి అయ్యిండు, దొంగ లంగ పనులు చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా నేను శ్రీమంతుడిని, బాగా బలిచినోడిని, పై నుంచి ఆకాశం నుంచి ఊడిపడినా అని ఎప్పుడు అనలేదు. స్వయం కృషితోని అంచెలంచెలుగా ఎదిగిండు. నీలాగా దొడ్డిదారిని వచ్చి మీ నాయన పార్టీ పెట్టి మీ నాయన పార్టీ అధ్యక్షుడు అయ్యి ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా అనౌన్స్ చేసుకుంటే నువ్వు మహేందర్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి టికెట్ కొట్టేసినట్ల రేవంత్ రెడ్డి కొట్టేయలేదు. ఎవరి టికెటో ఎవరి జాగనో కొట్టేయలేదు. అంచెలంచెలుగా ఎదిగి మీ నాయన నెత్తి మీద కాలు పెట్టి ఆ సీట్లో కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. అది గుర్తుంచుకోబెడ్డా. పెయింట్ వేసుకోవడం తప్పు కాదు, నువ్వు కూడా చిప్పలు కడగడం తప్పు కాదు అంటున్నా నేను. కానీ దానికి మించి ఓవర్ యాక్షన్ చేయడం తప్పు. ఓవర్ యాక్షన్, నేనేదో ఆగర్భ శ్రీమంతుడిని, పుట్టినప్పటి నుంచి నేను కోట్లల్లో పుట్టి కోట్లల్లో పెరిగినా అనే అహంకారం నీకు వచ్చింది చూడు. అహంకారం మంచిది కాదు అని చెప్తున్నా. ఎవరైనా బతుకు తెరువు కోసం ఏమన్నా చేసుకోవచ్చు, కానీ నువ్వు బతకడమే తెలంగాణ ప్రజల్ని నాశనం చేస్తే, కోరుకొని తెచ్చుకునే తెలంగాణలో 8.5 లక్షల కోట్ల అప్పు చేసి పెడితే ఎవడరా ఊకునేది? నీకు చేసిపోయినావు, సర్వనాశనం చేసిర్రు నువ్వు, మీ అయ్య, మీ చెల్లెలు, మీ బావ, మీ బావమరిది, అందరు, మీకు ఇంకొకడు సంతోష్ రావు ఉన్నాడు కదా, 5 మంది కలిసి తెలంగాణ ప్రజల్ని సర్వనాశనం చేశారు. కాబట్టే ఈ ప్రెస్టేషన్. కాబట్టే మేము లాభాలతో ఇచ్చిన తెలంగాణని అప్పులతో ముడిపెట్టినావు మాకు. దాని గురించి కూడా కదా బాధ. తెలంగాణ ప్రజల నెత్తి మీద 2 లక్షలు అప్పేసారు నువ్వు, నీ అయ్య కలిసి. ఎవరు జాగిరున్నదని నువ్వు, మీరెవర్రా మా నెత్తి మీద అప్పేయడానికి? మీరేమన్నా అప్పు చేస్తే అప్పు కట్టి పోండి బిడ్డ. తెలంగాణ ప్రజల సొమ్ము తిని మా మీద నెత్తి మీద భారం వేసిండ్రు. లగ్జరీ లైఫ్ బతికిండ్రు. ఎరప్లేన్లు కొంటారు, బుర్జు ఖలీఫాల ఫ్లాట్ ఉంటది, 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటది, బంజారీల్స్ లో 150 కోట్లతో భవనం ఉంటది, మీ బావకు 700 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటది, నీకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో కులుకుతో నువ్వు. ఇవన్నీ అవసరమా? తెలంగాణ ప్రజల సొమ్ముతోని నువ్వు కష్టపడు, సంపాదించు, నీ సొంత డబ్బుతోని వ్యాపారం చేసుకో, ఎవ్వడు అడ్డం రాడు. ఇది రాజకీయంగా అడ్డగోలుగా సంపాదించిన పైస కాబట్టి బరాబర్ తిడతారు. రేవంత్ రెడ్డికి పెయింట్లు వేసుకునేటోడు రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా కాదు నేను చేయలేదని చెప్పిండా? నీలాగా నిన్న కూడా అబద్ధాలు ఆడినావు. ఇంట్లో ఊడ్చుకుంటే ఏమైంది, ఇంట్లో అంట్లు దోముకుంటే ఏమైంది అని ఎందుకు అబద్ధాలు ఆడినావు? బతకడం కోసం చేసుకున్నా అని చెప్పేడుంటివి. తప్పేమన్నా ఆధారాలు లేవా? నువ్వు ఎడచిప్పలు గడిగినావు మా దగ్గర. అబద్ధాలు ఆడి 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 ప్రజలకు అదే నిజమని చూపించిర్రు వీళ్ళు. కానీ అది నిజం కాదు. వీళ్ళు దొంగలు, లంగలు, బద్మాషులు, తెలంగాణని మోసం చేసిర్రు, తెలంగాణ ప్రజలు సొమ్ము తిన్నారు. ఇప్పుడు ఓడిపోయినమైన ప్రెస్టేషన్ తోని అధికారమే అహంకారం. వీళ్ళకు అధికారం కావాలి. మేం గెలిచిన వారం రోజులకే ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో మేము అధికారంలోకి వస్తాము. ఎవడరా మీకు చెప్పింది 6 నెలల్లో మీరు అధికారం వస్తుందని? మీకు ఎట్లా మాట్లాడతావు నువ్వు? రాజ్యాంగం ప్రకారం అది తప్పు కాదు. అయినా మేము భరించినాం కదా అట్లా మాట్లాడితే. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉంటే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అన్నామా? ఏనాడన్నా మేము గెలుస్తాము, అధికారంలోకి వస్తామని ఛాలెంజ్ చేసినాం. కానీ మీలాగా ప్రతి వారంకి ఒక్కసారి ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ స్వయానా మాజీ ముఖ్యమంత్రి, మేమే మళ్ళా అధికారాలకు మేమే వస్తాం, ప్రభుత్వం పడిపోతుందని నల్గొండ సభలో మాట్లాడలే. ఎట మాట్లాడతారా మీరు? ప్రజలు మాకు మ్యాండేట్ ఇస్తే నువ్వోడిరా మా ప్రభుత్వం పడేయడానికి? వాళ్ళ నాయన పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చినన్ని మీరు ఇలాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు పదే పదే. సో మా నాయన మగాడు, మొగోడు, తెలంగాణ తెచ్చినటువంటి మనగాడు అని చెప్పేసి 1200 మందిని చంపింది కూడా మీ నాయన, నువ్వు, మీ బావనే కదా. మొగోడైందా? 1200 మందిని చంపి వాళ్ళ శవాల మీద కూర్చున్నాడు మొగోడు. ఆయనని చెప్పుకొని బతికేటోని నువ్వు మొనగానివి. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గా గెలిచి అంచెలంచెలుగా పైకి వచ్చిండు. ఎవరి పేరో చెప్పుకొని పైకి రాలేదు. కాబట్టి ఆ రుబాబ్ బరాబర్ ఉంటది రేవంత్ రెడ్డికి. ఏ పేమెంట్? ఆడు చూసినాడు, కళ్ళతో చూస్తే పట్టియాలి. సూట్ కేసులు మోసిండ్రు, సుప్రీంకోర్టు జడ్జిలకు పైసలు తీసుకుపోయి ఇచ్చిండు. నీలాగానా మోదీ కాలు పట్టుకొని పోయి మమ్మల్ని రక్షించండి, మేము చేసిన అవినీతికి సిబిఐ కేసులకి వెళ్ళి తీసేయండి, సిబిఐ మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి అని తెలంగాణలో చేసిన మోసాలన్నిటినీ, కాళేశ్వరం కథకు మీ చెల్లెలు కోర్టు జైలుకు పోయినప్పుడు ఎవరకాలు పట్టుకున్న వాళ్ళు కాళేశ్వరం సిబిఐకో లేకపోతే విచారణకో పోకుండా ఎవరిపై కాలు పట్టుకున్నారు ఢిల్లీలో?
ఎట్లా ఎట్లా మీకు వాళ్ళు 10 ఏళ్ల అధికారం నుండి మీరు 10 ఏళ్ల అధికారం నుండి మీరు చేసిన అవినీతి ఒక్కడు కూడా కేంద్రంలో ఒక్కడు కూడా బయటికి ఎందుకు రాలేదు? ఎన్ని ముఠాలు మోస్తే మీరు రాలేదు? ఎంత భూములు అప్పచెప్తే రాలేదు? ఎంత తెలంగాణ ప్రజల సొమ్ముని దారాదత్తము కేంద్రానికి అంటగడితే రాలేదు మీకు పర్మిషన్లు, మిమ్మల్ని అరెస్ట్ చేసే పర్మిషన్లు? ప్రతిసారి వాళ్ళే అన్నారు కదా ఏటీఎం కార్డు అయింది కాళేశ్వరం అన్నోళ్ళు, ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? వాళ్ళు అన్నప్పుడల్లా మూటలు మోసుకొని పోయారు కదా. రేవంత్ రెడ్డి మోసింది చూపిస్తే మీరు ఏం చెప్తే అది చెయ్యాలి. ఢిల్లీకి ఏ పని మీద పోతే మూటలు మోసుకపోనికి అంట. ఢిల్లీకి అదే పని ఉందా? నువ్వు తిరిగినట్టనా? నీకేం పని లేదు. ఈరోజు మా నేషనల్ పార్టీ ఢిల్లీలో ఉంటుంది, కానీ నీకేం పని ఉండరా? మాటకు ముందు ఢిల్లీకి పోయినావు, నీకేం పని ఉండే? పోనీ మంత్రులతో మాట్లాడినావా? సపరేట్గా ఏమైనా నిధులు తీసుకొచ్చినావా తెలంగాణకి? మా ముఖ్యమంత్రి ప్రతిసారి పోయినప్పుడల్లా 2-3 మంత్రుల్ని, కేంద్ర మంత్రులను మాట్లాడి ఒప్పించి అడుగుతున్నాడు తెలంగాణకు నిధులు కావాలి. కొట్లాట ఎన్నికలప్పుడు తర్వాత పరిపాలన అని మా ముఖ్యమంత్రి వెళ్ళి అడుగుతున్నాడు. దానికంట బీజేపీతోని మూటలు మోసుకపోతున్నాడు అంట. నీ రకమేనా? అందరూ పచ్చకామర్లు వచ్చినానికి లోకమంతా పచ్చగా కనబడుతుందని నువ్వేం చేస్తావు? అవతలోడు అదే చేస్తారు అనుకుంటావా? మీకు సలిజరం పుట్టింది కాబట్టి ఒలురుకుంటున్నారు కుక్కల్లాగా. మీకు సలిజరం పుట్టిందనే కుక్కల్లాగా ఒలురుకుంటున్నారు. పిచ్చి కుక్కలు అయిపోయినారు. రోడ్డు మీద పోతే కుక్కలు గరుస్తాయి, జాగ్రత్త. రేవంత్ రెడ్డి అనే ముందు వెనకాల ఇంత పెద్ద సైన్యం ఉన్నది, కాంగ్రెస్ సైన్యము. మాట్లాడే ముందు నీలాగా ఒంటరిని కొన్ని రోజులు అయితే పార్టీలు ఎవరు దిక్కు దివాణా వెళ్ళి అందరు ఖతమైపోతారు. నువ్వు ఒక్కని మిగిలి లాస్ట్కి వచ్చి చుట్టుపక్కల కుక్కలు చేరుతాయి నీకు. ఇక పిచ్చి కుక్కలన్నీ కర్వానికి దినం బొడ్డు చుట్టూ వేసుకొని రెడీగా ఉండు. ఎందుకంటే నీది లోకల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ. ఉంటే ఉంటుంది, ఉడుతుంది, పోతే పోతుంది. ఆల్రెడీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్లకి కవిత దొబ్బేసిండ్రు. హరీష్ రావు బతుకు ఒకటే అయిపోయింది, కేటీఆర్ బతుకు ఒకటే అయిపోయింది. తండ్రి పోయి ఫామ్ హౌస్ లో పడుకోడు. ఇంకెన్నేళ్ళు ఉంటుందో తెలియదు. మేము తెలంగాణ తెచ్చినాం, మేము పొడిసి తెచ్చినాం అంటే ఏం చేశారు? పెట్రోల్ పోసుకున్నానికి అగ్గి పెట్టే ఇచ్చినావు నువ్వు. నువ్వు పోసుకోలే, పెట్రోల్ పోసుకోనికి రెడీగా ఉండి పెట్రోల్ తెచ్చుకొని వచ్చి నీ బావ దగ్గర అగ్గి పెట్టే ఉండదు. అంతమంది బలి ఇచ్చినోనివి. ఆ శవాల మీద వెళ్ళినాను మేము తెలంగాణ తెచ్చినాను. మేము ఇవ్వకపోతే నువ్వేడుంటుంటివి? అమ్మాదే అని నాంపల్లి దర్గా దగ్గర కూసోకుండ్రి నువ్వు నీ కుటుంబం. సో మొత్తానికి ఇది అధికారం కోల్పోయిండు అన్నటువంటి ఫ్రస్ట్రేషన్ లోనే కేటీఆర్ ఈ విధంగా అహంకారపూరితంగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఆయన గతంలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏంటి, తెలంగాణ సమాజం ముంగట 8 లక్షల కోట్లు అప్పులు పెట్టినటువంటి కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఈ రోజు రేవంత్ పైన విమర్శలు చేయడానికి, మాట్లాడడానికి అసలే వీలు లేదన్నటువంటి అంశాన్ని కల్వ సుజాత గారు తెలియజేస్తారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.